అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటలు గడవక ముందే చిక్కుల్లో పడింది. లెబనాన్ వేదికగా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు ఇప్పుడు ఈ ఒప్పందాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఓవైపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఒప్పందం అంటే కేవలం ఇరాన్కు మాత్రమేనా లేక దాని మిత్ర దేశాలకు కూడానా అనే అంశంపై అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు పశ్చిమాసియాను మళ్లీ యుద్ధం అంచుకు నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ యుద్ధం అంచున పశ్చిమాసియా అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రశ్నార్థకంగా అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కనిపిస్తోంది. ఈ ఒప్పందం జరిగిన 24 గంటల్లోపే మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చిందా అనే రీతిగా ఇజ్రాయెల్ లెబనాన్పై జరిగిన దాడుల అంశంలో ప్రతిష్టంభన కొనసాగింది. సో దీనిపై ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా హర్ముజ్ను మూసేసినట్టుగా మళ్ళీ ఒక వార్త వినిపిస్తోంది. దీనిపై మళ్ళొకసారి ట్రంప్ ఇరాన్ను వార్న్ చేసినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. అయితే ఈ ఒప్పందంలో లెబనాన్ భాగమా కాదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ అంటున్నట్టుగా ఈ ఒప్పందంలో లెబనాన్ భాగస్వామి కాదు, దీంట్లో దానికేం సంబంధం లేదు, దాడులు లెబనాన్పై కొనసాగుతాయి అంటూనే నెతన్యాహు నిన్నటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. అయితే తమతో పాటుగా తమ మిత్ర దేశాలకు కూడా ఈ ఒప్పందం వర్తిస్తుంది అంటూ ఇరాన్ వాదిస్తోంది. మరి అమెరికా ఏం చెప్తుంది ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్ చెప్పండి. సో ప్రపంచ దేశాలతో పాటుగా భారత్ కూడా దీన్ని ఆహ్వానించిన పరిస్థితి. సో కింద అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు ఆయిల్ అవ్వచ్చు, గ్యాస్ కోటాను కూడా పెంచడం, ఇదంతా కూడా మనం చూసాం ఆ ఒప్పందం తర్వాత పరిణామాలు. కానీ ప్రస్తుతం చూస్తుంటే 24 గంటలు కూడా గడవలేదు, పరిస్థితి మళ్ళీ యుద్ధం అంచుకు వెళ్తుందా అన్నట్టుగా కనిపిస్తోంది. సో ఎలా చూడాలి, ఏంటి అప్డేట్స్? హౌ ఇస్ న్యూ ఢిల్లీ వాచింగ్ ఆల్ దిస్ ఎపిసోడ్? అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయాన్నే లెబనాన్ రాజధాని బీరూట్ పైన భారీ ఎత్తున దాడులు చేసింది. సో ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో చాలా మంది మరణించారు. సో హిజ్బుల్లా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. సో అమెరికాతో మాట్లాడిన తర్వాతనే ఇజ్రాయెల్ ఈ దాడులకు పూనుకున్నట్లుగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అమెరికా ఇజ్రాయెల్ ద్వారా లెబనాన్ పైన ఈ దాడులు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా తాము కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో లెబనాన్ అనేటువంటి అంశం లేదు. సో ఇలాంటి స్కిర్మిష్ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొద్దిసేపటి కిందట ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో కూడా ప్రకటించారు. సో అమెరికా బ్యాక్ అగైన్ అంటూ మళ్ళీ ఆయన ఒక పోస్ట్ చేశారు. డెఫినెట్ గా తాము కోరుకుంటున్నది హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సిందే. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ కనుక చేయకపోతే ఖచ్చితంగా తెరిపించేలా మరింత బలమైనటువంటి దాడులు ఉంటాయని చెప్పి మరోసారి గట్టి వార్నింగ్ ట్రంప్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు డెఫినెట్గా ఈ రెండు దేశాల మధ్య కుదిరినటువంటి ఒప్పందానికి తూట్లు పొడిచేలా ఉంది. నిజానికి ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని ఆహ్వానించాయి. ఇక ప్రపంచంలో శాంతి సుస్థిరత నెలకొంటుంది, పశ్చిమాసియాలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అందరూ భావించారు. సో నిజానికి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ దేశాలన్నీ కూడా ఇటు ఇజ్రాయెల్ కూడా సహకరిస్తుందన్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం చాలా విభిన్నంగా లెబనాన్ పైన దాడికి పాల్పడడంతో ఇరాన్ ప్రస్తుతం హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. హరి రైట్, ఇది అఫీషియల్గా మళ్ళీ హర్ముజ్ స్టేట్ ఆఫ్ హర్ముజ్ని క్లోజ్ చేసిందా అనేది ఇంకా తేలాల్సిన అవసరం వెంకటేష్. అయితే ఏ రకంగా చూడాలి ఈ ఒప్పందంలో? తమతో పాటుగా మిత్ర దేశాలు కూడా ఉన్నాయి అంటూ ఇరాన్, పాకిస్తాన్ చెప్తుంటే, సో మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ చెప్తుంది దీంట్లో లెబనాన్పై దాడులు అనేది కొనసాగిస్తాము అంటూనే వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ట్రంప్ మాట్లాడుతూ ఈ 10 అంశాలు ఏదైతే ఇరాన్ ఈ యుద్ధం ఆగాలంటే అంటూ కండిషన్స్ 10 పెట్టిందో అది ఇరాన్ చెప్పిన దానికి మా దగ్గరికి వచ్చిన దానికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది అంటూ కూడా ట్రంప్ మాట్లాడిన అంశం కూడా మనం చూసాం. సో వాట్ ఆర్ దోస్ యాక్చువల్ 10 కండిషన్స్ అనే దాని మీద క్లారిటీ ఉందా? నిజానికి ఒప్పందంలో లెబనాన్ అంశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసినటువంటి ట్వీట్లో ఈ అంశాన్ని కూడా ఆయన ట్వీట్లో వెల్లడించారు. సో లెబనాన్ సహా అన్ని అంశాలకు సంబంధించినటువంటి పైన ఒప్పందం కుదిరింది కాబట్టి ఇక నుంచి శాంతి సుస్థిరత నెలకొంటుంది. సో ఈ 2 వారాలు దీనికి సంబంధించినటువంటి వర్కౌట్ చేయాల్సి ఉంటుందని మేరకు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో ఈ 2 వారాలు కనుక కామ్గా ఉంటే వర్కబుల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా 2 దేశాలు మాట్లాడిన తర్వాత దాన్ని పర్మనెంట్గా కన్ఫర్మ్ చేయాలని డిసైడ్ చేశాయి. కానీ 24 గంటల లోపలే ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలకు పాల్పడి మరోసారి అశాంతిని నెలకొల్పింది. సో ఈ హింస కారణంగా
కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. కేవలం గంట వ్యవధిలోనే కొన్ని వందల సంఖ్యలో మిసైల్స్ క్షిపణులతో దాడి చేయడంతో రాజధాని బీరూట్ నగరం పూర్తిగా అనేక చోట్ల కూడా భీతావహమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఆల్ రైట్ వెంకటేష్, సో మీ ఫోన్ ఇన్ అండ్ లైవ్లో అంతరాయం గమనిస్తున్నాం. వి విల్ ట్రై టు రీకనెక్ట్ అగైన్ ఇన్ నెక్స్ట్ బులెటిన్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.